భాయ్ భారత్ మాతాకి జై మత్ బోలో. ఈ భారత్ మాతాకి జై అనేది ఒక మతానికి సంబంధించినటువంటి నినాదం. సో దీనివల్ల అటు హిందువులు ముస్లింలు గొడవ పడతారు, ఇద్దరి మధ్యలో వివాదాలు వస్తాయి. సో మీరు భారత్ మాతాకి జై అనకండి, నేను మీకు ఈ పెట్రోల్ బాటిల్ మీకు ఇస్తా అని చెప్తాడు. సో ఇది చెప్పినాక ఇంతకుముందు ఎవరైతే భారత్ మాతాకి జై అని స్లోగన్లు చేసిరో సో అందరూ సైలెంట్గా అయిపోతారు. ఒక్కడు కూడా మళ్ళీ భారత్ మాతాకి జై అనడు. అంటే ఒకసారి గమనించుర్రి, గతంలో ఏదైతే భారతదేశ స్వాతంత్రం కోసం వందలు వేలు లక్షల మంది సో భారత్ మాతాకి జై అని ఉన్న అందరినీ సంఘటితం చేసుకుంటా ఆంగ్లేయులను వాళ్ళను వెళ్ళిపోయేటట్టు ప్రయత్నాలు చేసుకుంటా ఎంతో కష్టపడరు. ఆఖరికి ఆ బ్రిటిష్ వాళ్ళు తూటాలతోని కాలుస్తుంటే శరీరం అంతా తూట్లు పడుతున్నా కానీ భారత్ మాతానికి జై అనుకుంటా, జై హింద్ అనుకుంటా, జై బోలో భారత్ మాతాకి అనుకుంటా వాళ్ళు చచ్చిపోయారు. సో అంత కష్టపడి వీళ్ళు స్వాతంత్రం తీసుకొస్తే ఈ 100 రూపాయల పెట్రోల్ బాటిల్ కోసం వీళ్ళు భారత్ మాతాకి జై అనుడు బంద్ చేసిర్రు.